కమిటీలో ప్రతిపాదనల గురించి సరైన జవాబుని గుర్తించండి. కమిటీలు ప్రతిపాదనల గురించి సరైన జవాబుని గుర్తించండి. హార్టాక్ కమిటీ, స్త్రీ విద్య, సెకండరీ విద్యా కమిషన్, మల్టీపర్పస్ పాఠశాలలు, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, నియోజన భారం తగ్గించడం, జాతీయ విద్యా విధానం 1986 కామన్ కోర్ సిలబస్ తగ్గించడం, జాతీయ విద్యా విధానం 1986 కామన్ కోర్ సిలబస్ తగ్గించడం. హార్టాక్ కమిటీ స్త్రీ విద్య, సెకండరీ విద్యా కమిషన్ మల్టీపర్పస్ పాఠశాలలు, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ నియోజన భారం తగ్గించడం, జాతీయ విద్యా విధానం కామన్ కోర్ సిలబస్. పంచకోశ విద్యలో వరుస క్రమాన్ని గుర్తించండి. పంచకోశ విద్యలో వరుస క్రమాన్ని గుర్తించండి. మొదట మనకి వచ్చేది ఏమిటి? అన్నమయ కోశం, రెండవది ప్రాణమయ కోశం, తర్వాత మనోమయ కోశం, దాని తర్వాత విజ్ఞానమయ కోశం, లాస్ట్ది ఆనందమయ కోశం. పంచకోశ విద్యలో వరుస క్రమం ఏమిటి? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, మనోమయ కోశం, ఆనందమయ కోశం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 82 మంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? 3. ఎంత? 3. ప్రాథమిక పాఠశాలలో విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? 1:30. 30 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. సమాచార హక్కు కేంద్ర ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్లు వీరి ఆదేశంతో తొలగింపబడతారు. సమాచార హక్కు కేంద్ర ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్లు వీరి ఆదేశంతో తొలగింపబడతారు. ఎవరి ఆదేశంతో? భారత రాష్ట్రపతి ఆదేశంతో తొలగింపబడతారు. ఉద్యోగ అవకాశాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలని నిర్దేశించే భారత రాజ్యాంగ అధికరణ. ఉద్యోగ అవకాశాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలని నిర్దేశించే భారత రాజ్యాంగ అధికరణ 16వ అధికరణ. జీవన నైపుణ్యాల ముఖ్య ఉద్దేశం. జీవన నైపుణ్యాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనకి వ్యక్తులతో పరస్పరంగా వ్యవహరించే నైపుణ్యం పెంపొందించడం సరైనదే. దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటకు సామర్థ్యాలు పెంపొందిస్తాయి జీవన నైపుణ్యాలు. సమస్య పరిష్కార నైపుణ్యాలను కూడా పెంపొందిస్తాయి జీవన నైపుణ్యాలు. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం కామన్ పాఠశాల ఏర్పాటు వ్యవస్థ దీనిని పెంపొందిస్తుంది. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం కామన్ పాఠశాల వ్యవస్థ దేశంలోని అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్యను పెంపొందిస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య. మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయాలు స్థాపించి యావత్ ప్రపంచంలోనే విద్యార్థులను ఒకచోట విద్య కోసం సమావేశపరిచిన కీర్తి ఈ విద్యా విధానానికి చెందుతుంది. మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయాలు స్థాపించిన విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం. ఏమిటి? బౌద్ధ విద్యా విధానం. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఉపాధ్యాయులకు పరిచయం చేయుటకు స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ ఏంటి? భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఉపాధ్యాయులకు పరిచయం చేయుటకు స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ CCRT. ఏమిటి? CCRT. కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. అరిస్టాటిల్ నిగమన తర్కాన్ని ప్రతిపాదించాడు, సరైనదే. ఫ్రాన్సిస్ బేకన్ ఆగమన తర్కాన్ని ప్రతిపాదించాడు, సరైనదే. జార్జ్ హెగెల్ ద్వంద్వ తర్కంను ప్రతిపాదించాడు, ఇది కూడా సరైనదే. కాబట్టి ఇచ్చిన 3 స్టేట్మెంట్లు కూడా మనకి సరైనదే. అరిస్టాటిల్ నిగమన తర్కము, ఫ్రాన్సిస్ బేకన్ ఆగమన తర్కము, జార్జ్ హెగెల్ ద్వంద్వ తర్కాన్ని ప్రతిపాదించారు. 3, 5, 8 తరగతుల్లోని విద్యార్థుల విద్యాస్థాయిని మదింపు చెయ్యాలని సూచించిన కమిషన్. 3, 5, 8 తరగతుల్లోని విద్యార్థుల విద్యాస్థాయిని మదింపు చెయ్యాలని సూచించిన కమిషన్ ఏంటి? మనకి NEP 2020. 1192 ప్రాంతంలో మక్తాబ్ పాఠశాలను స్థాపించింది ఎవరు? మహమ్మద్ గోరి. 1192 ప్రాంతంలో మక్తాబ్ పాఠశాలను స్థాపించింది మహమ్మద్ గోరి. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలోని 26వ ప్రకటన దీనికి సంబంధించింది. దేనికి సంబంధించింది? విద్యా హక్కుకి సంబంధించింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షురాలుగా పనిచేసింది ఎవరు? శాంతా సిన్హా. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షురాలుగా పనిచేసింది శాంతా సిన్హా. భావవాద బోధనా పద్ధతులకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఆగమన నిగమన పద్ధతి ప్లేటో, అరిస్టాటిల్. సరళం నుండి క్లిష్టతకు రెనే డికార్టస్. స్వయం క్రియాత్మక పద్ధతి ఎవరు? మనకి పెస్టోలజీ. క్రీడా పద్ధతి
ప్రోబెల్. వయోజన విద్య యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటి? కనీస అక్షరాస్యత నైపుణ్యాలు సాధించుట, జీవన ప్రమాణాలు మెరుగుపరచుట, శాంతి, సామాజిక సామరస్యాలని పెంపొందించుట అనేవి వయోజన విద్య యొక్క ముఖ్య ఉద్దేశాలు. జాతీయ ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఉపాధ్యాయుడు ఇలా ఉండాలి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుడు ఒక సౌకర్యకర్తగా ఉండాలి. ఇన్స్పైర్ కింద ఇచ్చే స్కాలర్షిప్ గల పేరేంటి? ఇన్స్పైర్ కింద ఇచ్చే స్కాలర్షిప్కి పేరు షీ. ఏమిటి? షీ అన్నమాట. ఇన్స్పైర్ కింద ఇచ్చే స్కాలర్షిప్ పేరు షీ. 1997లో ఎన్సీఆర్టీ ప్రకటించిన ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలోని మొత్తం అంశాల సంఖ్య ఎంత? 1997లో ఎన్సీఈఆర్టీ ప్రకటించిన ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలోని మొత్తం అంశాల సంఖ్య 30. ఎన్ని ఉంటాయి? 30 అంశాలు ఉంటాయి. కింది వాటిలో ఎన్పిఈ 1986 సూచనలను గుర్తించండి. కింది వాటిలో ఎన్పిఈ 1986 సూచనలను గుర్తించండి. ప్రతి విద్యా స్థాయికి కనీస అభ్యసన స్థాయిలు నిర్ణయించాలి. కామన్ కోర్ సిలబస్ రూపొందించాలి. జీవితాంతం విద్య గడపడానికి సార్వత్రిక దూర విద్యా వసతులు కల్పించాలి అనేవి ఎన్పిఈ 1986 యొక్క సూచనలు. బహుళ విషయ బోధనలోనూ పరిశోధనలోనూ అత్యున్నత ప్రమాణాలకు నెలకొల్పిన ప్రపంచ స్థాయి జాతీయ విద్యా సంస్థలు వివిధ నేపథ్యాలకు, దేశాలకు చెందిన విద్వాంసులకు, విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాణిలో ఈ విద్యా సంస్థ ఎన్ఈపి 2020 ఉదహరించిన జాబితాలో లేదు. మనకి నలంద, తక్షశిల, వల్లభి ఈ మూడు కూడా ఎన్ఈపి 2020 ప్రతిపాదించిన జాబితాలో ఉన్నాయి, కానీ కంచి అనేది ఆ జాబితాలో లేదు. జాతీయ సమాచార హక్కు చట్టం ఈ ప్రధానమంత్రి హయాంలో చట్టం చేయబడింది. ఏ ప్రధానమంత్రి హయాంలో? డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జాతీయ సమాచార హక్కు చట్టం చేయబడింది. సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించండి. సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించండి. లోక్ జంబూష్ రాజస్థాన్ సరి అయినదే. ఏకలవ్య మధ్యప్రదేశ్ సరి అయినదే. కాబట్టి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి రెండు సరి అయినవే. ఎన్ఈపి 2020 ప్రకారం పిల్లవాని యొక్క సంచిత మెదడు అభివృద్ధి శాతం 6 సంవత్సరాలకు ముందే ఇంత శాతం ఉంటుంది. ఎంత శాతం ఉంటుందండి? 85% పైగా ఉంటుంది. ఎన్ఈపి 2020 ప్రకారం పిల్లవాని యొక్క సంచిత మెదడు అభివృద్ధి శాతం 6 సంవత్సరాల కంటే ముందే 85% కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రకృతివాదానికి సంబంధించిన సరైన ప్రవచనాలని గుర్తించండి. ప్రకృతివాదానికి సంబంధించిన సరైన ప్రవచనాలు ఏమిటి? ప్రత్యక్ష అనుభవాలకి ప్రాధాన్యతనివ్వాలి, సహజ సిద్ధమైన క్రమశిక్షణకు ప్రాధాన్యతనివ్వాలి, సహవిద్యకు ప్రాధాన్యతనివ్వాలి అనేవి ప్రకృతి వాదానికి సంబంధించిన సరి అయిన ప్రవచనాలు. బాలల హక్కులకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. బాలల హక్కులకు సంబంధించి సరైన వాక్యాలు ఏమిటి? 1992 డిసెంబర్ 11న బాలల హక్కుల ఒడంబికను భారత ప్రభుత్వం అంగీకరించింది. సరైనదే. బాలల హక్కుల ఒడంబికలో 54 ప్రకటనలు ఉన్నాయి. సరైనదే. బాలల హక్కుల ఒడంబికలోని 54 ప్రకటనలు ఉన్నాయి. సరైనదే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 14 సంవత్సరాలలోపు బాలలకు ప్రభుత్వం ఉచిత విద్య అందించాలని పేర్కొంది. ఇది కూడా సరైనదే. కాబట్టి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ సి, స్టేట్మెంట్ డి సరి అయినవి. ఈ స్థాయిలో ఎన్సిఎఫ్ 2005 దీని మీద ఎక్కువ దృష్టి పెట్టింది. దేని మీద? ఈ స్థాయిలో ఎన్సిఎఫ్ సమగ్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. దేని మీద? సమగ్ర అభివృద్ధి మీద. కమిషన్లు వాటి ధ్యేయాలకు సంబంధించిన సరైన జతలను గుర్తించండి. కమిషన్లు వాటి ధ్యేయాలకు సంబంధించిన సరైన జతలను గుర్తించండి. సెకండరీ విద్యా కమిషన్ ప్రజాస్వామ్య పౌరసత్వం కోసం విద్య. కొఠారి ఎడ్యుకేషన్ కమిషన్ ఆధునికీకరణ కోసం విద్య. నూతన విద్యా విధానం 1986 అందరికీ విద్యను అందించడం. నూతన విద్యా విధానం 2020 పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టి కేంద్రీకరించడం అనేవి కమిషన్లు వాటి ధ్యేయాలకు సంబంధించి సరైన జతలు. సెకండరీ విద్యా కమిషన్ ప్రజాస్వామ్య పౌరసత్వం కోసం విద్య. కొఠారి ఎడ్యుకేషన్ కమిషన్ ఆధునికీకరణ కోసం విద్య. నూతన విద్యా విధానం 1986 అందరికీ విద్య అందించడం. నూతన విద్యా విధానం 2020 పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టి కేంద్రీకరించడం.
విద్యా హక్కు చట్టంలో గల ఆర్టికల్స్ని వాటి భావాలతో జతపరచండి. విద్యా హక్కు చట్టంలో గల ఆర్టికల్స్ను వాటి భావాలతో జతపరచండి. ఆర్టికల్ 10. ఆర్టికల్ 10 ఏం చెప్తుంది మనకి? తల్లిదండ్రులు, సంరక్షకుల బాధ్యతలు చెప్తుంది. ఆర్టికల్ 14 ఏం చెబుతుంది? ప్రవేశం కోసం వయస్సు ధృవీకరణ పత్రం. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? పాఠశాలల యాజమాన్య సంఘాలు. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది? విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానాల గురించి చెబుతుంది. లెర్నింగ్ టు డూ అనే శీర్షికతో తన రిపోర్ట్ను అందించిన కమిటీ. లెర్నింగ్ టు డూ అనే శీర్షికతో తన రిపోర్ట్ను అందించిన కమిటీ డాక్టర్ మల్కం ఆదిశేషయ్య కమిటీ. డాక్టర్ మల్కం ఆదిశేషయ్య కమిటీ. దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు ఏర్పరచున్నది విద్య అని నిర్వచించిన పాశ్చాత్య విద్యావేత్త ఎవరు? దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును ఏర్పరిచేదే విద్య అని చెప్పింది మనకెవరు? అరిస్టాటిల్. ఎవరండి? అరిస్టాటిల్. ఈ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలో విద్యా బాధ్యతను స్వీకరించారు. 1813 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలో విద్యా బాధ్యతను స్వీకరించినారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం గుర్తింపు లేకుండా పాఠశాలలు నడిపితే వేసే జరిమానా ఎంత? విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం గుర్తింపు లేకుండా పాఠశాల నడిపితే వేసే జరిమానా ₹1,00,000. ₹1,00,000 జరిమానా వేస్తారు. ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 పాఠ్యాంశాలు, పాఠశాల దశలు మరియు మూల్యాంకనం గురించి ఈ అధ్యయనంలో ఉన్నాయి. పాఠ్యాంశాలు, పాఠశాల దశలు మరియు మూల్యాంకనం గురించి అధ్యాయం 3లో ఉన్నాయి. ఎక్కడున్నాయి? అధ్యాయం 3లో ఉన్నాయి. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎలా ఉండాలి? జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎలా ఉండాలి? 1:25 ఉండాలి. ఎలాగా? 25 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. విశేషమైన జ్ఞానం ఉండి కూడా మానవీయ విలువలు లేని వ్యక్తి తర్ఫీదు పొందిన కుక్కతో సమానం. విశేష జ్ఞానం ఉండి కూడా మానవీయ విలువలు లేని వ్యక్తి తర్ఫీదు పొందిన కుక్కతో సమానం. విలువల గురించి ఈ వాక్యాలు అన్నదెవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఎవరన్నారండి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ మొదలగు ప్రాంతాలలో క్యూ పద్ధతిని పాటించడం ఈ విలువగా పరిగణించవచ్చు. రైల్వే స్టేషన్, బస్టాండ్ మొదలగు ప్రాంతాలలో క్యూ పద్ధతి పాటించడం అనేది సాంఘిక విలువ. ఎలాంటి విలువ? సాంఘిక విలువ. జవహర్ నవోదయ విద్యాలయాలలో బాలికలకు కేటాయించిన కనీస సీట్లు. జవహర్ నవోదయ విద్యాలయాలలో బాలికలకు కేటాయించిన కనీస సీట్లన్నీ? మొత్తం సీట్లలో 1/3 వంతు సీట్లు బాలికలకు కేటాయించారు. క్రింది వానిలో నెబ్జల్కు చెందిన అంశాలేమిటి? స్త్రీల అక్షరాస్యత శాతం జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువగా ఉన్న ప్రాంతాలు. లింగ వ్యత్యాసం జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నెబ్జల్ కార్యక్రమం అమలు జరుగుతుంది. ఎక్కడండి? స్త్రీ అక్షరాస్యత శాతం జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, లింగ వ్యత్యాసం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నెబ్జల్ కార్యక్రమం అమలు అవుతుంది. ఒక విద్యా సంవత్సరంలో జరిగిన ముఖ్య సంఘటనలను సవివరంగా నమోదు చేసే రిజిస్టర్ ఏంటి? ఒక విద్యా సంవత్సరంలో జరిగిన ముఖ్య సంఘటనలను సవివరంగా నమోదు చేసే రిజిస్టరే లాంగ్ బుక్. ఏమిటండి అది? లాంగ్ బుక్. లాంగ్ బుక్లో ఒక విద్యా సంవత్సరంలో జరిగిన ముఖ్య సంఘటనలను వివరంగా నమోదు చేస్తారు.